బంగ్లాదేశ్ మన ఇండియాకు శత్రువుగా మారింది అనే విషయం మీ అందరికీ తెలుసు. అయితే రీసెంట్గా తెలిసిన షాకింగ్ విషయం ఏమిటంటే ప్రజెంట్ బంగ్లాదేశ్ మన ఇండియాకు అగెన్స్ట్గా చేస్తున్న ప్రతి పని వెనకాల చైనా ఉంది. ఎస్, చైనా ఎప్పటి నుంచో మన ఇండియాను టార్గెట్ చేస్తూ వస్తుంది. మొదట్లో వీళ్ళు మన ఇండియాను టార్గెట్ చేయడానికి శ్రీలంకను యూజ్ చేశారు, అక్కడ ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత మాల్దీవ్స్ని ఉపయోగించారు, అక్కడ ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళు బంగ్లాదేశ్ని యూజ్ చేసి ఇండియాను హర్ట్ చేయాలి అని చూస్తున్నారు. శ్రీలంక అండ్ మాల్దీవ్స్ ఇండియాకు దగ్గరగా ఉన్న దేశాలు, కానీ బార్డర్ని షేర్ చేసుకునే దేశాలు కాదు. కానీ బంగ్లాదేశ్ మాత్రం మన ఇండియాలోని చాలా స్టేట్స్తో బార్డర్ని షేర్ చేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు చైనా బంగ్లాదేశ్ని ఉపయోగించి ఇండియాను డీప్ లెవెల్లో హర్ట్ చేసే ప్లాన్లో ఉంది. అయితే చైనా మన ఇండియాను ఇలా ప్రతిసారి ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఈ చైనా బంగ్లాదేశ్ని ఎలా మనకు అగెన్స్ట్గా యూజ్ చేస్తుంది అనే విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మన దేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ముఖ్యమైన విషయాల గురించి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. వాటిని మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. 64% మన ఛానల్ వ్యూవర్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మనం 1 మిలియన్కి చాలా దగ్గరలో ఉన్నాం. కాబట్టి వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. చైనా మొదట్లో శ్రీలంకని ఆ తర్వాత మాల్దీవ్స్ని ఉపయోగించి ఇండియా పైన ఇండైరెక్ట్గా అటాక్ చేసే ప్లాన్ చేసింది. కానీ ఈ రెండు ప్రయత్నాల్లో ఫెయిల్ అయ్యేసరికి ఇప్పుడు చైనా బంగ్లాదేశ్ని ఇండియాకు అగెన్స్ట్గా యూజ్ చేస్తుంది. మనం కాస్త బ్యాక్గ్రౌండ్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే 2013 నుంచి 18 సమయంలో మాల్దీవ్స్కి అబ్దుల్లా యామిన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇతను చైనాకు షీ జిన్పింగ్కి చాలా క్లోజ్గా ఉండేవాడు. చైనా మాల్దీవ్స్ని ఎలాగైనా తమ వైపు తిప్పుకోవాలని దాదాపు $1.4 బిలియన్ అప్పుగా మాల్దీవ్స్కి ఇచ్చింది. ఇంత డబ్బు మాల్దీవ్కి అవసరం లేదు, అయినా కూడా చైనా అప్పుగా ఇచ్చింది. ఇక్కడ చైనా ప్లాన్ ఏమిటంటే ఎంత చేసినా మాల్దీవ్స్ ఇంత డబ్బును సంపాదించలేదు, ఆ అప్పును తిరిగి కట్టలేదు. అప్పుడు చాలా ఈజీగా ఈ అప్పును చూపించి మాల్దీవ్స్ని చైనా తమ కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. అందులో భాగంగానే ఆ సమయంలో మాల్దీవ్స్ చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో జాయిన్ అయింది. చైనా ఒక్కసారిగా ఇంత డబ్బుని మాల్దీవ్స్కి ఇవ్వడంతో మాల్దీవ్స్లో మన ఇండియా ఇన్ఫ్లుయెన్స్ కంప్లీట్గా తగ్గిపోయింది. కానీ 2018లో మాల్దీవ్స్కి కొత్త ప్రెసిడెంట్ ఇబ్రహీం ఎన్నికయ్యాడు. ఇతను చైనా తమపై చేస్తున్న కన్నింగ్ ప్లాన్ని గ్రహించి ఇండియాకు క్లోజ్ అయ్యాడు. కానీ తర్వాత మళ్ళీ 2023లో ఈ ముయిజు పవర్లోకి వచ్చాడు. ఇతను మొదట్లో కంప్లీట్ యాంటీ ఇండియాగా ఉండేవాడు. ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ని కూడా రన్ చేశాడు. అయితే చైనా తన డబ్బు ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి ఇతన్ని మాల్దీవ్స్కి ప్రెసిడెంట్ని చేసింది. చైనా అండ చూసే ఇతను ఇండియాను టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. కానీ చివరికి తన తప్పును తెలుసుకొని ప్రాబ్లం ఇక్కడ ఇండియా కాదు, అసలైన విలన్ చైనా అని గ్రహించి ఇప్పుడు ఇండియాకు క్లోజ్ అయ్యాడు. చైనా వాళ్ళ దేశాన్ని డెడ్ ట్రాప్లోకి ఎలా ట్రాప్ చేస్తుందో గ్రహించి ఇప్పుడు చైనాను దూరం పెట్టాడు. సేమ్ ఇలాగే చైనా శ్రీలంకలో కూడా ప్లాన్ చేసింది. 2005 నుంచి 22 సమయంలో చైనా శ్రీలంకకు $5 బిలియన్ అప్పుగా ఇచ్చింది. శ్రీలంక కూడా ఇంత డబ్బుని తిరిగి కట్టలేదు అని చైనాకు బాగా తెలుసు. చైనా వేరే ప్లాన్ని మైండ్లో పెట్టుకొని ఇంత డబ్బును అప్పుగా ఇచ్చింది. నిజానికి ఎవరైనా మనకు అడిగిన దానికంటే ఎక్కువగా డబ్బులు ఇస్తున్నారు అంటే వాళ్ళు మన దగ్గర నుంచి ఇంకా ఏదో ఆశిస్తున్నారు అని అర్థం. అలాంటి పరిస్థితుల్లో మనం చాలా అలర్ట్గా ఉండాలి, అన్ని విషయాల్ని క్లియర్గా పరిశీలించాలి. కానీ శ్రీలంక అలా చేయలేకపోయింది. చివరికి శ్రీలంక అప్పు తిరిగి కట్టలేని పరిస్థితికి వచ్చినప్పుడు చైనా శ్రీలంకతో మీరు తిరిగి అప్పులు కట్టలేకపోతున్నారు కాబట్టి మీ దేశంలో ఉన్న ఈ హంబన్టోటా పోర్ట్ని మాకు 99 సంవత్సరాలకు లీజుకు ఇచ్చేయండి అని చెప్పి తీసుకుంది. ఇప్పటికీ ఆ పోర్ట్ చైనా కంట్రోల్లోనే ఉంది. 2022లో శ్రీలంక ఎకానమీ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. ప్రభుత్వ ఖజానా కంప్లీట్గా ఖాళీ అయిపోయింది. ప్రజలు రోడ్డు మీదకి వచ్చేశారు. దేశంలో ఎక్కడ చూసిన గొడవలు, ప్రొటెస్టులు స్టార్ట్ అయ్యాయి. చివరికి మన ఇండియానే ఇంటర్ఫియర్ అయి శ్రీలంకను ఈ ఎకనామికల్ క్రైసిస్ నుంచి కాపాడింది. ఇప్పుడు శ్రీలంక ప్రజలకి అక్కడి నాయకులకు ఇండియా వాళ్ళకు ఎంత ఇంపార్టెంటో క్లియర్గా అర్థమైంది. చైనా చేసిన కుట్రను తెలుసుకొని ఇప్పుడు వాళ్ళు చైనాను దూరం పెట్టారు. ఇప్పుడు శ్రీలంక మన ఇండియాకు చాలా ఫేవర్గా మారింది. రీసెంట్గా మోడీ గారు శ్రీలంకకు వెళ్తే చాలా పెద్ద లెవెల్లో అక్కడి ప్రభుత్వం గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. ఇలా చైనా 2 సార్లు మన ఇండియాను ఇతర కంట్రీలను ఉపయోగించి ఇండైరెక్ట్గా హర్ట్ చేయాలని ప్లాన్ చేసి ఓడిపోయింది. అయితే ఇప్పుడు చైనా మళ్ళీ బంగ్లాదేశ్ని ఉపయోగించి ఇండియాను టార్గెట్ చేస్తుంది.
ప్రజెంట్ బంగ్లాదేశ్ని రూల్ చేస్తున్న ఈ ముసలోడికి ఎలాగో దిమాక్ లేదు. వీడు రీజన్ లేకుండా మన ఇండియాను హేట్ చేస్తున్నాడు. వీడికి మన ఇండియా పైన ఉన్న హేట్ బంగ్లాదేశ్ని నాశనం చేస్తుంది. వీడు మన మీద కోపంతో పాకిస్తాన్తో చేతులు కలుపుతున్నాడు. పాకిస్తాన్తో చేతులు కలిపితే వీళ్ళకి ఏమొస్తుంది? ఆ దేశంలో ఉన్న దరిద్రం తప్ప. ఆ దేశంలో ప్రజలకు తినడానికి తిండి లేక అల్లాడుతున్నారు. దేశ ఎకానమీ ఎప్పుడూ లేనంతగా లోలో ఉంది. అలాంటి దేశంతో వీడు పొత్తులు పెట్టుకుంటున్నాడు. ఆ తర్వాత వీడు మనకు అతిపెద్ద శత్రువైన చైనాతో చేతులు కలుపుతున్నాడు. చేతులు కలపడమే కాదు, ఇతను రీసెంట్గా చైనాకు వెళ్ళి మన ఇండియా గురించి, ఇండియాలోని నార్త్ ఈస్ట్ రాష్ట్రాల గురించి నోటికొచ్చినట్టుగా వాగాడు. ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు కంప్లీట్గా ల్యాండ్ లాక్డ్ రీజియన్స్ అంటూ చైనాకు ఫేవర్గా మాట్లాడాడు. అందుకే ఇప్పుడు చాలామంది జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఈ మాటలు మొహమ్మద్ యూనస్ మాట్లాడినవి కావు, ఇతని చేత చైనా మాట్లాడించినవి అని చెప్తున్నారు. ప్రజెంట్ బంగ్లాదేశ్ని రూల్ చేస్తుంది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదు. అక్కడి ప్రజలకు ఈ ప్రభుత్వం పైన కానీ ప్రజెంట్ లీడర్స్ పైన కానీ ఎటువంటి హోప్ లేదు. కాబట్టి చైనా చాలా ఈజీగా బంగ్లాదేశ్ని తమ ఇన్ఫ్లుయెన్స్లోకి తీసుకోగలిగింది. ఇప్పుడు చైనా బంగ్లాదేశ్లో తమ ఇన్ఫ్లుయెన్స్ని మరింత పెంచేందుకు అక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ని కల్పిస్తుంది, పోర్ట్స్ని కడుతుంది, పవర్, టెలికాం, డిజిటల్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ని డెవలప్ చేస్తుంది. ఇప్పుడు మీలో కొందరంటారు, అదేంటి బ్రో, చైనా బంగ్లాదేశ్కి హెల్ప్ చేయడంలో తప్పేముంది అని. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, చైనా సొంత ప్రయోజనం లేకుండా ఏ దేశానికి హెల్ప్ చేయదు. చైనా ఇంతకు ముందు కూడా బంగ్లాదేశ్ని డెట్ ట్రాప్లో పడేసే ప్రయత్నం చేసింది. కానీ ఆ సమయంలో ఉన్న షేక్ హసీనా ఆ విషయాన్ని గ్రహించి చైనాను దూరం పెట్టింది. కానీ ఈ మొహమ్మద్ యూనస్ అంత తెలివైన వాడేం కాదు. ఇతను చేసే ప్రతి పని బంగ్లాదేశ్ని ఇంకా నాశనం చేస్తుంది తప్ప అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ జరగట్లేదు. అందుకే వీటిని ఉపయోగించి చైనా ఇప్పుడు మెల్లగా బంగ్లాదేశ్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకుంది. మీరు చెప్తే నమ్మరు, ఇప్పటి వరకు చైనా బంగ్లాదేశ్కి $4 బిలియన్ కంటే ఎక్కువ డబ్బుని అప్పుగా ఇచ్చింది. ఈ డబ్బులు తిరిగి కట్టేంత సీన్ బంగ్లాదేశ్ దగ్గర లేదు. శ్రీలంక, మాల్దీవ్స్తో కంపేర్ చేస్తే బంగ్లాదేశ్ ఎకానమీ కాస్త పెద్దది. కాబట్టి వీళ్ళు ఆ అప్పుల్ని ప్రజెంట్ అయితే మేనేజ్ చేస్తున్నారు. కానీ రాబోయే రోజుల్లో ఇది పెద్ద ప్రాబ్లంగా మారుతుంది. ఎప్పుడైతే బంగ్లాదేశ్ చైనాకు ఇంట్రెస్ట్ కట్టడం ఆపేస్తుందో అప్పుడు వెంటనే చైనా బంగ్లాదేశ్లోని చాలా ప్రాంతాల్ని తమ కంట్రోల్లోకి తీసుకుంటుంది. శ్రీలంకలోని హంబన్టోటా పోర్ట్ లాగా. ఇక్కడ చైనా ఎటువంటి గేమ్ ఆడుతుంది అంటే, బంగ్లాదేశ్ మిలిటరీ దగ్గర ఆయుధాలు, ఫైటర్ జెట్లు తయారు చేయడానికి కొనడానికి డబ్బు కానీ టెక్నాలజీ కానీ లేదు. కాబట్టి చైనా బంగ్లాదేశ్తో చెప్పేది ఏమిటంటే, మా దగ్గర డబ్బు అండ్ అడ్వాన్స్ ఆయుధాలు ఉన్నాయి, కాబట్టి మీరు మా దగ్గర నుంచి డబ్బును అప్పుగా తీసుకొని ఆ డబ్బుతోనే మా దగ్గర ఉన్న అడ్వాన్స్ ఆయుధాలు కొనుక్కోండి అని చెప్తుంది. మిలిటరీ హార్డ్వేర్స్, సబ్మరైన్, ఫైటర్ జెట్లు, మిసైల్స్, రాడార్స్ని చైనా బంగ్లాదేశ్కి ఇస్తుంది. ఈ అన్ని అడ్వాన్స్ ఆయుధాల్ని బంగ్లాదేశ్ మన ఇండియాకు అగెన్స్ట్గానే వాడుతుంది. అందుకే చైనా అండ్ బంగ్లాదేశ్లు చేస్తున్న ప్రతి యాక్టివిటీని ఇండియా చాలా క్లోజ్గా మానిటర్ చేస్తుంది. ఆల్రెడీ చైనా బంగ్లాదేశ్లోని ఈ కాక్స్ బజార్లో ఒక సబ్మరైన్ బేస్ని ఏర్పాటు చేసింది. మిలిటరీకి చెందిన అడ్వాన్స్ టెక్నాలజీని, హార్డ్వేర్ని మెయింటైన్ చేసేంత తెలివి బంగ్లాదేశ్ దగ్గర లేదు. కాబట్టి ఈ సబ్మరైన్ బేస్ని మేమే మేనేజ్ చేస్తాము అంటూ చైనా తమ దేశ సైనికుల్ని ఎవరికి తెలియకుండా ఈ కాక్స్ బజార్ బేస్లో డిప్లాయ్ చేసింది. ఇక్కడ నుంచి చైనా మన ఇండియా చేసే ప్రతి మూవ్ని క్లోజ్గా గమనించవచ్చు. మీరు ఇక్కడ మ్యాప్లో చూసినట్టయితే ఈ కాక్స్ బజార్ మన ఇండియాకు చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే బంగ్లాదేశ్లో ఉన్న ఈ ప్రాంతంలోని చిటాగాగ్ పోర్ట్ని కూడా చైనా తమ అండర్లో తీసుకునే అవకాశం ఉంది. ఇఫ్ చైనా అలా చేయగలిగితే ఈ రెండు ప్రాంతాల నుంచి చైనా రేపు అవసరమైతే మన ఇండియాను టార్గెట్ చేయగలదు. ఈ యూనస్ గాడికి ఇండియాపై ఎంత హేట్ ఉందంటే, ఇండియాను ఢీ కొట్టేంత దమ్ము బంగ్లాదేశ్ దగ్గర లేదు. అందుకని వీడు మన శత్రువులతో స్నేహం పెంచుకొని వాళ్లకు మన వీక్నెస్ని చూపిస్తున్నాడు. చైనా మనల్ని డామినేట్ చేయడానికి వీడు హెల్ప్ చేస్తున్నాడు. వీడు చేసే ఈ పనులు ఇండియాకి సెక్యూరిటీ థ్రెట్గా మారుతున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే బంగ్లాదేశ్ మొత్తం చైనా చేతిలో ఒక పప్పెట్ లాగా మారిపోతుంది. ఎలాగో $5-6 బిలియన్ అప్పుని బంగ్లాదేశ్ తిరిగి చైనాకు కట్టలేదు. కాబట్టి ఆ డబ్బుకు బదులు మెల్లగా చైనా తమకు కావలసిన పనుల్ని బంగ్లాదేశ్ ద్వారా చేయించుకుంటుంది. ఇది మన ఇండియాకు అతిపెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే బంగ్లాదేశ్తో మన ఇండియాలోని వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ, మిజోరాం అండ్ త్రిపుర ఈ 5 రాష్ట్రాలు బార్డర్ని షేర్ చేసుకుంటున్నాయి. బంగ్లాదేశ్లో ఇలాంటి రాడికల్ ముస్లిమ్స్కి, ఉగ్రవాదులకు కొదువే లేదు.
కాబట్టి చైనా మన ఇండియాను వీక్ చేయడానికి ఈ ఉగ్రవాదుల్ని మన ఇండియాలోకి పంపగలదు. అందుకే మన ఇండియా బంగ్లాదేశ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇలాంటి ఉగ్రవాదుల్ని, రాడికల్స్ని ఎట్టి పరిస్థితుల్లో మన ఇండియాలోకి ఎంటర్ అవ్వకుండా చూసుకోవాలి. ఆల్రెడీ రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో వక్ఫ్ యాక్ట్కి అగేన్స్ట్గా ప్రొటెస్ట్ జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. కానీ షాకింగ్ విషయం ఏమిటంటే ఈ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు వెస్ట్ బెంగాల్లో హిందువులపైన దాడి చేస్తున్న మ్యాక్సిమం ముస్లిమ్స్ మన ఇండియన్ ముస్లిమ్స్ కాదు. వాళ్ళంతా బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు. ఈ మమతా బెనర్జీ సొంత ప్రయోజనం కోసం, సీఎం కుర్చీ కోసం దేశంలోని హిందువులను పణంగా పెడుతుంది. ఈమె కావాలని బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళంతా ఆ రాష్ట్రంలో సెటిల్ అయి ఈమెకే ఓటు వేస్తారు అని. కానీ వీళ్ళతో దేశానికి జరిగే నష్టాన్ని ఈమె పట్టించుకోవట్లేదు. అందుకే ఈ మొహమ్మద్ యూనస్ మన దేశానికి ఎంత ప్రమాదమో మమతా బెనర్జీ కూడా అలాగే తయారైందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. బంగ్లాదేశ్లో కూడా హిందువులపై జరుగుతున్న దాడులు ఇంకా తగ్గలేదు. అక్కడి హిందువులపై ఆ దేశంలోని ఈ రాడికల్స్ పక్కా ప్లాన్తో వరుస దాడులు చేస్తున్నారు. రీసెంట్గా భవేష్ చంద్ర అనే ఒక హిందూ లీడర్ని అక్కడి రాడికల్స్ కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టి చంపేశారు. ఇంకా బయటకు రాని హిందువులపై జరిగే దాడులు అనేకం ఉంటాయి. ఒకసారి ఇమాజిన్ చేయండి, మన దేశంలో ఒక ముస్లింతో ఇలా జరిగి ఉంటే దేశంలో పరిస్థితులు ఎలా ఉండేవి? ఎక్కడో బంగ్లాదేశ్లో ఎందుకు, వెస్ట్ బెంగాల్లోని ముర్షిదాబాద్లో అక్కడి ముస్లింలు హిందువులపైన దాడులు చేసి వాళ్ళ ఇళ్లను తగలబెట్టారు. సొంత దేశంలోనే హిందువులు ఇళ్లను వదిలి పారిపోయేలా చేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ముర్షిదాబాద్ బంగ్లాదేశ్ బార్డర్లో ఉంటుంది. ఈ మమతా బెనర్జీ పుణ్యమా అని బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్ ముస్లిమ్స్ ఈ ప్రాంతానికి వచ్చి భారీ సంఖ్యలో సెటిల్ అయ్యారు. అక్కడ మెజారిటీగా ఉన్న హిందువులు ఇప్పుడు మెల్లగా మైనారిటీగా మారిపోయారు. ఇంత జరుగుతున్నప్పటికీ మనం మేల్కొకపోతే మనకు అదే గతి పట్టే అవకాశం ఉంది. చైనా ఈ విధంగా ఇండైరెక్ట్గా బంగ్లాదేశ్లోని రాడికల్స్ని, ఉగ్రవాదుల్ని ఉపయోగించి మన ఇండియా పైన దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. నిజానికి మన ఇండియా బంగ్లాదేశ్కి చాలా సహాయం చేసింది. వీళ్లకు పాకిస్తాన్ నుంచి స్వాతంత్రాన్ని కల్పించింది మనమే. అండ్ ఆ దేశంలో డెవలప్మెంట్కి అనేక విధాలుగా మనము ఆర్థిక సహాయాన్ని అందించాము. దాదాపు $9.5 బిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ని మనం బంగ్లాదేశ్కి ఇచ్చాము. దాని ద్వారా ఆ దేశంలో అనేక రోడ్స్, రైల్వే బ్రిడ్జెస్ని మనం కన్స్ట్రక్ట్ చేశాము. 12 హిస్టారికల్ రైల్వే లింక్స్ని కూడా మనం వాళ్ళకు ప్రొవైడ్ చేశాము. మన దురదృష్టం ఏమిటంటే ఇండియా ఎవరికి ఎంత హెల్ప్ చేసినా తిరిగి వాళ్ళ నుంచి మనకు ఎటువంటి విశ్వాసం కనిపించదు. మొదట్లో మాల్దీవ్స్కి హెల్ప్ చేశాం, వాళ్ళు విశ్వాసం లేకుండా మనల్ని హేట్ చేయడం మొదలుపెట్టారు. శ్రీలంకలో అదే జరిగింది. ఇప్పుడు బంగ్లాదేశ్కి మనం ఇంత హెల్ప్ చేసినా చివరికి వాళ్ళు మనల్ని శత్రువులుగానే చూస్తున్నారు. మన శత్రువులతో చేతులు కలుపుతున్నారు. అందుకే ఇక నుంచైనా ఇండియా బంగ్లాదేశ్ విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఆ దేశంతో ఉన్న మన బార్డర్ని మరింత సెక్యూర్ చేయాల్సిన అవసరం ఉంది. బంగ్లాదేశ్ నుంచి ఒక్క రాడికల్ కూడా మన ఇండియాలోకి ఎంటర్ కాకుండా కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. ఆల్రెడీ మన దేశంలో దాదాపు 2 నుంచి 3 కోట్ల మంది బంగ్లాదేశీలు ఇల్లీగల్గా ఉంటున్నారు. వాళ్ళందరినీ వెతికి దేశం నుంచి తరిమేస్తే కానీ ఇలాంటి గొడవలు మన దేశంలో ఆగవు. అమెరికాలో ట్రంప్ ఎలాగైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని వెతికి బంధించి దేశం నుంచి వెళ్ళగొడుతున్నాడో మనము అలాగే చెయ్యాలి. కానీ దారుణమైన విషయం ఏమిటంటే మన ఇండియాలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి ఎవ్వరూ మాట్లాడరు. ఓవరాల్గా చైనా ఈ విధంగా బంగ్లాదేశ్ను ఉపయోగించి మన పైన ఇండైరెక్ట్గా దాడి చేస్తుంది. దీన్ని మన ఇండియా ఏ విధంగా తిప్పికొడితే బాగుంటుంది? ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? మన దేశంలో ఎటువంటి రూల్స్ని తీసుకువస్తే ఇలాంటి గొడవలు ఆగుతాయి? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో మాతో షేర్ చేసుకోండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 10,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.